మీరు ఐస్ మారిగా కదిగిపోయారు. మంచి మనసున్న మీరందరూ ఇప్పుడేం చేశాడు? నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మీకోసం జగన్మోహన్ రెడ్డి రాయలసీమ కోసం ఏమన్నా ఆలోచించాడా? నేను రాయలసీమ బిడ్డనే, ఈ గడ్డ మీదనే పుట్టా. నేను సవాలు విసురుతున్నా, ఒక్క పని ఎప్పుడైనా మిమ్మల్ని గురించి ఆలోచించాడా నేను అడుగుతున్నా. ఈ 5 ఏళ్లలో ఒక్క ఇరిగేషన్ పూర్తి చేశాడా తమ్ముళ్ళు? ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని 1 ఎకరాకు నీళ్లు ఇచ్చాడా? ఒక పరిశ్రమ తెచ్చాడా? ఒక తమ్ముడికి ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వస్తున్న నమ్మకం ఉందా మీకు? రాయలసీమలో 102 ప్రాజెక్టులుంటే పెండింగ్ లో ఉంటే అవన్నీ రద్దు చేశారు మొత్తం రాష్ట్రంలో. అది కూడా ప్రత్యేకంగా రాయలసీమలోనే. ఇంకో పక్క నేను ముఖ్యమంత్రిగా ఉండి 12,000 కోట్ల రూపాయలు రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టాను. ఎంత పెట్టావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ముష్టి 2,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. నేను ఒక్క అంద్రి నీవా పైన 4,200 కోట్లు ఖర్చు పెట్టాను. ఎవరు రాయలసీమ కోసం పనిచేశారు, ఎవరు రాయలసీమ ద్రోహం మీరే నిర్ణయించాలని మీరందరూ ఆమోదిస్తే అతని చర్యలు నిరసిస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయాలి. ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, రాయలసీమ కరువు సీమ, ప్రజానీకం కష్టపడతారు, భూములు ఉన్నాయి, నీళ్లు లేకపోతే ఏ పని కాదు. అనంతపురం జిల్లా కరువులో నెంబర్ 1 ఇది. వలసలు ఎక్కువ పోతారు. ఇవన్నీ ఆలోచించి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు కృష్ణా జలాలు తేవాలని హంద్రి నీవా రూపకల్పన చేసిన మహాశిల్పి నందమూరి తారక రామారావు గారు. తెలుగు గంగ తమిళనాడుకు నీళ్లు ఇవ్వాల్సి వస్తే ఆ రోజు పైపుల ద్వారా కాదు, ఓపెన్ గా తీసుకెళ్లాలి, కాలువలు తీసుకెళ్లాలి. రాయలసీమ అవసరాలు తీర్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు ఇస్తారని చెప్పిన మహానేత నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటి ఆలోచించాను, సమైక్య ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ పైన శ్రద్ధ పెట్టాను. మళ్లీ మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రి నీవా నేనే పూర్తిగా ఫోకస్ చేశాను. తమ్ముళ్ళు మీరు ఒకసారి చూస్తే జీడిపల్లి ప్రాజెక్టును పూర్తి చేశాను, చెర్లోపల్లి పూర్తి చేసి నేనే వచ్చి ఇక్కడ ఇనాగరేట్ చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మారాల రిజర్వాయర్ పూర్తి చేశాం, గొల్లపల్లి ప్రాజెక్టును పూర్తి చేశాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర కూడా, ఎక్కడ నీళ్లుంటే అక్కడ నాగరికత ఉంటుంది, ఎక్కడ నీళ్లుంటే అక్కడ అభివృద్ధి ఉంటుంది, ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడ ఉపాధి ఉంటుంది, మీకు మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటాయి. ఈరోజు మీరు చూడండి, రాయలసీమలో నీళ్లు ఇచ్చాం కాబట్టి నేను ఇంకొక విషయం ఆలోచించాను. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలని 10 లక్షల పంట కుంటలు దువ్విచ్చాను, ఫామ్ పాండ్స్ తవ్విచ్చాను. ఈ రెండే కాదు, ఎక్కడ పడితే అక్కడ చెక్ డ్యాములు కట్టాం. అదేవిధంగా బిందు సేద్యానికి 90% సబ్సిడీ ఇస్తే అనంతపూర్ రైతాంగం పంటలు పండించారు, బ్రహ్మాండంగా ముందుకు పోయారు. ఈ 5 సంవత్సరాలు నేను ఉంటే అనంతపూర్ మొత్తం జిల్లా అంతా సస్యశ్యామలం చేసి అనంతపూర్లో పండే పంటల్ని, కాయలు కూరగాయలు ప్రపంచం మొత్తం ఎగుమతి చేసే